సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇప్పుడు ఆయనకి సంబంధించి అమెరికా వలన ఈయన ఇబ్బంది. ఇప్పుడు ఎందుకని అమెరికా వెనిజులాని లాక్కుంది, మదురోని అరెస్ట్ చేసింది. ఇప్పుడు వెనిజులాలో ఉన్న ప్రభుత్వం అమెరికాకి వ్యతిరేక ప్రభుత్వమే, వామపక్ష ప్రభుత్వమే. కానీ అమెరికాని ఎదిరించగలిగిన సత్తా లేదు. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బావులన్నీ కూడా అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. ఈవెన్ మన రిలయన్స్ వాళ్ళు అప్లై కూడా చేసుకున్నటువంటిది ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోతాయి. అంటే అక్కడ కాస్త హార్డ్ ఆయిల్ ఉంటుంది, దాన్ని రిఫైన్ చేయగలిగిన శక్తి భారత్కు ఉంది. అమెరికా అందుకని మనతోనే మూవ్ అవుతుంది. ఇప్పుడు అది కంటిన్యూ అయితే కనుక సౌదీ అరేబియాలో తయారు చేసిన ఆయిల్ కంటే వెనిజులా ఆయిల్ కొంచెం తక్కువ ఉంటుంది. దాంతో సౌదీ అరేబియాది కొండం తగ్గిపోతుంది. దాంతో ప్రొడక్షన్ తగ్గించేసింది. ఇప్పుడు సౌదీ అరేబియా $13 ట్రిలియన్ విలువైనటువంటి వెనిజులన్ ఆయిల్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి రాబోతున్నటువంటి వేళ అమెరికా తీసుకున్న ఈ వ్యవహారం సౌదీ అరేబియాని ఇరకాటంలో పెడుతుంది.